5వ తరగతి పరిసరాల విజ్ఞానం అధ్యాయం 4 మన అవయవ వ్యవస్థలు. అందులో ఈ వీడియోలో శ్వాస వ్యవస్థ గురించి తెలుసుకుందాం. మనం పనులు చేయడానికి శక్తి కావాలి. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా? పని చేసేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ప్రతి నిమిషము మనకు తెలియకుండానే నిరంతరం గాలిని పీల్చుకొని విడిచిపెడుతూ ఉంటాం. దీనినే శ్వాసక్రియ అంటారు. ఈ శ్వాసక్రియ జరగడానికి కొన్ని భాగాలు శరీరంలో సహాయపడతాయి. వాటిలో ముఖ్యమైనది నాసికా కుహరం. నాసిక అంటే ముక్కు. ముక్కు లోపలి భాగాన్ని నాసికా కుహరం అంటారు. అది నోటి కుహరంలోకి, నోటి ద్వారా లోపల ఉండేటువంటి లోపలి భాగంలోకి రెండు కలిసే చోటుకి తెరుచుకుంటుంది. తరువాత నాసికా కుహరము గ్రసని అనేటువంటి భాగంలోకి తెరుచుకుంటుంది. ఆ గ్రసనిలో స్వరపేటిక ఉంటుంది. ఇక్కడ ఆహారం, నోటి ద్వారా వచ్చే ఆహారము గాలి పోయే స్వరపేటికలోకి రాకుండా ఉండడానికి చిన్న వేణు లాంటి నిర్మాణం ఉంటుంది. దీన్నే ఉపజిహ్విక అంటారు. అది ఆహారము వాయువు అంటే గాలిపోయే మార్గంలోకి పోకుండా అడ్డు పెడుతూ ఉంటుంది. తర్వాత ఈ గ్రసని ఒక పైపు లాగా రింగులుగా ఉండేటువంటి ఒక పైపు లాంటి నిర్మాణంలోకి తెరుచుకుంటుంది. దీనినే గాలిగొట్టం అని అంటారు. ఇది తరువాత రెండు ఊపిరితిత్తుల్లోకి తెరుచుకుంటుంది. ఈ రెండు ఊపిరితిత్తులులోకి తెరుచుకునేటప్పుడు రెండు భాగాలుగా విడిపోతుంది. అనేక శాఖలుగా చిన్న చిన్న వేర్లులాగా విడిపోయి సన్నని నాళాలుగా విడిపోతుంది. వీటినే వాయునాళాలు అని అంటారు. ఇవన్నీ కలిపి మనకు శ్వాసక్రియను సహాయం పడతాయి. కాబట్టి శ్వాసక్రియలో ముఖ్యమైన అవయవాలు ఇవిగా చెప్పుకుంటాం. ఇప్పుడు గాలి పీల్చుకోవడం అంటే ఏంటి, వదలడం అంటే ఏంటో చూద్దాం. ఇలా ఊపిరితిత్తులు గాలి పీల్చుకునేటప్పుడు పెద్దవడం, వదిలేటప్పుడు చిన్నమవడానికి సహాయపడే భాగం ఉంటుంది. దాన్నే ఉదర విధానం అంటారు. ఆ ఉదర విధానం కదలికల వల్ల ఊపిరితిత్తులు పెద్దవి చిన్నవి అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులు పెద్దవయ్యాయి. గాలి బయటికి వదిలేటప్పుడు ఊపిరితిత్తులు చిన్నవైనాయి. ఇలా గాలి లోపలికి పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసమని, గాలి బయటికి వదలడాన్ని నిశ్వాసము అని అంటారు. ఇలా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కలిపి శ్వాస అంటారు. మొదటగా గాలి నాసికా కుహరం నుంచి గ్రసని ద్వారా గాలిగొట్టం, అందు నుంచి వాయునాళం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ రక్తంలోకి వెళ్ళి రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ తిరిగి ఊపిరితిత్తులకు వచ్చినప్పుడు మరలా తిరిగి వాయునాళం, గాలిగొట్టం, స్వరపేటిక, నాసికా కుహరము ద్వారా బయటికి గాలి వస్తుంది. ఈ విధంగా శరీరం లోపలికి ఆక్సిజన్ ఉండేటటువంటి గాలి వెళ్ళి శరీరం బయటికి వచ్చే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ భాగం ఉంటుంది. ఇలా శ్వాసక్రియ విధానం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే ఊపిరితిత్తుల్లో సన్నని నాళాలు ఉంటాయి. అవి లోపల చిన్న సంచి లాంటి నిర్మాణాల్లోకి తెరుచుకుంటాయి. చిన్న బెలూన్ లాగా సంచుల్లాగా ఉంటాయి. వీటినే గాలితిత్తులు అంటారు. ఈ గాలితిత్తులు ఆక్సిజన్ రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తుల్లోని గాలితిత్తుల్లోకి చేరుతుంది. ఇలాగా ఊపిరితిత్తుల్లోకి కార్బన్ డైఆక్సైడ్ వచ్చిన తర్వాత తిరిగి అది శరీరం బయటికి
విసర్జించబడుతుంది. చూస్తే ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ రక్తంలోకి, రక్తంలో ద్వారా శరీర భాగానికి చేరుతుంది. శరీర భాగాలలో జీర్ణమైన ఆహారంతో కలిసి శక్తిని విడుదల చేస్తుంది. ఈ శక్తి విడుదలైనప్పుడు విడుదలైన కార్బన్ డయాక్సైడ్ మరలా రక్త కణాలు తీసుకొని వచ్చి ఊపిరితిత్తులకు చేరుస్తాయి. ఊపిరితిత్తులలోని గాలి ద్వారా కార్బన్ డయాక్సైడ్ శరీరం వెలుపలికి వస్తుంది. ఈ విధంగా మనకి శ్వాసక్రియ ద్వారా శక్తి విడుదలవుతుంది. చూడండి, రక్త కణాలు రక్తంలో ఆక్సిజన్ తీసుకొని వెళ్ళి శక్తిని విడుదల అవ్వడానికి సహాయపడుతూ ఉన్నాయి. మనం పీల్చే గాలిలో ఎక్కువగా ఆక్సిజన్ ఉంటుంది, అలాగే మనం వదిలే గాలిలో ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది.